హలో అండి. ఈరోజు మనం హోమ్ మేడ్ రోజ్ మిల్క్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక 5 to 6 రోజెస్ని పెటల్స్గా డివైడ్ చేసి వాష్ చేసుకుని ఒక బౌల్లో పెట్టుకోండి. ఆ తర్వాత నేను కలర్ కోసం హాఫ్ డ్రాగన్ ఫ్రూట్ వేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర డ్రాగన్ ఫ్రూట్ లేకపోతే హాఫ్ బీట్రూట్ కూడా వేసుకోవచ్చండి. ఆ తర్వాత ఈ రెండింటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక కప్ బ్రౌన్ షుగర్ కానీ లేదా షుగర్ తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని కన్సిస్టెన్సీ బాగా థిక్గా వచ్చేలాగా ఉడికించుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసి మిక్స్ చేసుకొని ఒక 1 minute అలా స్టవ్ మీద ఉంచండి. మరీ ఎక్కువసేపు అయినా కూడా ఫ్లేవర్స్ మిస్ అయిపోతాయి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఫిల్టర్ చేసి పక్కకు పెట్టుకోండి. ఈ సిరప్ని స్టోర్ చేసుకొని మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఒక గ్లాస్కి 2 spoons ఆఫ్ సిరప్ సరిపోతుంది. ఇప్పుడు జ్యూసర్లోకి ఒక గ్లాస్ చిల్డ్ మిల్క్ తీసుకొని అందులో 2 spoons ఆఫ్ సిరప్ వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోండి. అంతే అండి, ఇప్పుడు టేస్టీ అండ్ హెల్తీ రోజ్ మిల్క్ రెడీ చేసేసుకుందాం.